హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాశీ జోస్న మాటల ద్వారా నిజం తెలుసుకొని దాసుని తీసుకువచ్చి అందరి ముందు నిజాలను బయట పెట్టించిన దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక్ దీప ఇద్దరు కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక డాక్టర్ హారికతో ఇలా అంటూ ఉంటుంది. దీప, నాకు అబార్షన్ చేయండి మేడం అని అనగానే, నీకేమన్నా పిచ్చి పట్టిందా దీప, అబార్షన్ చేయించుకోవడం ఏంటి అని అంటూ ఉంటుంది డాక్టర్ హారిక అయితే. అప్పుడే ఇక దీప అయితే, నాకు నా తల్లే ముఖ్యం, తర్వాతే నా బిడ్డ, ఈ బిడ్డని చంపుకోవాలని నాకు లేదు మేడం, కానీ నా తల్లి కోసం తప్పదు అని అంటూ ఉంటుంది దీప అయితే. చూడు దీప, నువ్వు అంతా ఆలోచించుకునే నిర్ణయం తీసుకున్నావా అని అడుగుతూ ఉంటే, అవును మేడం, ఇద్దరం కలిసి ఆలోచించుకొని ఈ నిర్ణయానికి వచ్చాము అని కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. కార్తీక్, నువ్వు కూడానా అని అంటూ ఉంటే, తప్పదు మేడం అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. కానీ కార్తీక్ దీప ఇద్దరి కళ్ళల్లో ఇక నీళ్ళైతే కనిపిస్తాయి. వాళ్ళ బాధని చూసి, మీరు ఎంత బాధపడుతూ మీ బిడ్డని పోగొట్టుకుంటున్నారో నాకు అర్థమవుతుంది, కానీ ఇంకోసారి ఆలోచించుకోండి అని అంటూ ఉంటే, లేదు డాక్టర్, బాగా ఆలోచించుకొని ఈ నిర్ణయానికి వచ్చాము. మా అత్త లేకపోతే ఇక మా మావయ్య బ్రతకడం, మా మావయ్య లేకపోతే మా తాత ఉండడం, ఆ ఇల్లే శూన్యమైపోతుంది. అది చూసి మా అమ్మ తట్టుకోలేదు. ఇంతమంది బాధపడడానికి కారణం మా అత్తయ్యకి వచ్చిన జబ్బు. ఆ జబ్బు నయం అవడానికి ఇంతమందిని బాధ పెట్టడం కన్నా మేమే బాధపడాలని నిర్ణయానికి వచ్చాము. ఈ విషయం తెలుసుకొని కూడా వాళ్ళు బాధపడతారు, కొన్ని రోజులు బాధపడతారు, తర్వాత ఇక దాని గురించి వదిలేస్తారు. మా అత్త నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అది కాదు కార్తీక్, ఇప్పుడు మీరు ఈ ప్రెగ్నెన్సీ పోగొట్టుకుంటే తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందో లేదో కూడా చెప్పలేము. ఈ రోజుల్లో అలాగే జరుగుతుంది. మరి అలాంటప్పుడు మళ్ళీ మీకు పిల్లలు పుట్టే ఛాన్సు ఉందో లేదో అని అంటూ ఉంటుంది డాక్టర్ హారిక అయితే. అప్పుడే ఇక కార్తీక్ అయితే, మాకు మా శౌర్య సరిపోతుంది డాక్టర్, ఇక ఆ దేవుడు మా రాతని ఎలా రాశాడో అలాగే జరుగుతుంది, అంతకు మించి ఏమీ చెయ్యలేం కదా అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది హారిక అయితే, ఏంటి మీకు ఆల్రెడీ ఒక పాప ఉందా అని అంటూ ఉంటే, అవును మేడం, 6 సంవత్సరాలు పాప ఉంది, పేరు శౌర్య అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక ఈ విషయాన్ని నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు దీప అని అంటూ ఉంటుంది డాక్టర్. ఏమైంది డాక్టర్ అని అనగానే, ఏమైందంటావేంటి, నువ్వు సుమిత్ర గారి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డవి, నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ శౌర్య, అంటే మీ అమ్మ రక్తం నీలో ప్రవహిస్తున్నట్టే శౌర్య కోడలో కూడా ప్రవహిస్తుంది. చాలా పర్సెంట్ శౌర్య మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది, శౌర్య శాంపిల్స్ అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. ఇక ఆ మాట విని దీప కళ్ళు నీళ్ళు తుడుచుకొని, ఏంటి డాక్టర్ మీరు చెప్పేది అని అంటూ ఉంటే, అవును నేను చెప్పేది నిజం, శౌర్యని వెంటనే తీసుకురా కార్తీక్, టెస్టులు చేద్దాం అని అంటూ ఉంటే, సరే అయితే దీప నువ్వు ఇక్కడే ఉండు, దాన్ని స్కూల్ నుంచి తీసుకొస్తాను అని కార్తీక్ అయితే ఇక స్కూల్కి అయితే వెళ్తాడు. శౌర్యని తీసుకొని వస్తాడు. అప్పుడే ఇక శౌర్య అయితే, ఎక్కడికి వెళ్తున్నావు నాన్న, ఈరోజేంటి ఇంత తొందరగా వచ్చేసి నన్ను తీసుకువెళ్ళిపోతున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు, మీ అమ్మకి చిన్న ఇంజెక్షన్ చెయ్యాలట, మీ అమ్మేమో నేను చేయించుకోనని మారం చేస్తుంది, నిన్ను తీసుకువెళ్తే అక్కడ చేయించుకుంటుందని నేనే తీసుకువెళ్తున్నాను అని అంటూ కార్తీక్ అయితే శౌర్యకి ఏదేదో చెప్తాడు. అప్పుడు ఇక శౌర్య అయితే, సరే నాన్న అని అంటూ కూడానే వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడే ఇక శౌర్యని చూసి డాక్టర్ హారిక అయితే, చాలా బాగుంది పాప, పదమ్మా టెస్టులు చేద్దాము అని అంటూ ఉంటే, ఏం టెస్టులు నాన్న, నాకొద్దు నాన్న, అప్పుడు కూడా ఆపరేషన్ అని, అప్పుడు కూడా సూది పెట్టి నాకు ఇంజెక్షన్లు చేశారు, అమ్మో నొప్పి వస్తుంది నాకొద్దు అని అంటూ ఉంటుంది శౌర్య. నొప్పి రాదమ్మా, మీ చెల్లి కోసమే, పొట్టలో ఉన్న బుజ్జి పాపాయి కోసం, మరి నువ్వు చెయ్యవా అని అంటూ ఉంటే, చేస్తాను నాన్న, తప్పకుండా చేస్తాను అని అంటూ శౌర్య అయితే ఇక టెస్టులన్నీ కూడా చేయించుకుంటుంది. రేపే ఈ టెస్టులు వస్తాయి అని అంటూ ఉంటుంది డాక్టర్ హారిక అయితే. డాక్టర్, ఈ టెస్టులు వచ్చే వరకు జోస్న టెస్టులు ఇంకా రాలేదని మావయ్యతో చెప్పండి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. సరే కార్తీక్, అలాగే అని అంటూ ఉంటే
కార్తీక్ దీప ఇద్దరూ కూడా ఇక ఒకరినొకరు పట్టుకొని చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటారు. మనం ఎంత ఏడ్చాం బావా, ఆ దేవుడు మన ఏడుపు విన్నట్టున్నాడు, మన మొర ఆలకించినట్టున్నాడు అని అంటూ ఉంటే, అవును దీప, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఇక ముగ్గురు కూడా ఇంటికైతే వెళ్తారు. అప్పుడే ఇక దీప నవ్వుతూ రావడం చూసిన కాంచన, ఏంటి పొద్దున్నేమో ముఖం మార్చుకొని బాధపడుతూ వెళ్ళావు, ఇప్పుడేంటి అంత సంతోషంగా ఇద్దరు వస్తున్నారు అని అంటూ ఉంటే, హాస్పిటల్కి వెళ్ళారుగా, బుజ్జి పాపాయి గురించి అమ్మ ఇంజెక్షన్ చేయించుకుంది అని అంటూ ఉంటుంది శౌర్య. అప్పుడే ఇక శౌర్య తను చేయించుకున్న టెస్టుల గురించి ఎక్కడ చెప్పేస్తుందా అని కార్తీక్ కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక శౌర్య చేతికి ఇంజెక్షన్ ఏదో చేసినట్టు స్టిక్కర్ అంటించి ఉంటుంది. అది చూసి, ఏమైందిరా, అసలు శౌర్యకి ఏం టెస్టులు చేశారు, అసలు ఏం జరుగుతుందిరా అని కాంచన అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా, ఒక వ్యాక్సిన్ వెయ్యాలి, శౌర్యకి వ్యాక్సిన్ వేయించాము అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, ఓ వ్యాక్సిన్ వేయించారా, సరే అయితే, అవును బుజ్జి పాప కోసం ఇంజెక్షన్ చేయించుకుంది దీప అని అంటుంది ఏంటి శౌర్య అని అనగానే, అదా నిన్న ఏదో టెస్ట్లో కొంచెం తేడా కనిపించిందమ్మా డాక్టర్కి, కానీ ఇప్పుడు అదే రోజు టెస్ట్ అయితే చేసేశారు, ఏమి కంప్లైంట్ లేదు, కడుపులో ఉన్న బేబీ చాలా హెల్తీగా ఉందని చెప్పారు. నిన్న అందుకే పాపం దీప అలా ఆలోచిస్తూ ఉండిపోయింది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, రే ఇంత జరిగినా నాకెందుకు చెప్పలేదురా, ఎందుకు మీరు నాకు చెప్పకుండా దాచిపెట్టారు అని అడుగుతూ ఉంటుంది. కాంచన అయితే, నువ్వు కూడా కంగారు పడతావు కదమ్మా, అసలే పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, అందుకని మళ్ళీ నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకులే అని మాలోనే మేమే ఇద్దరం బాధపడ్డాము అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, చూడమ్మా దీప, నువ్వేమీ కంగారు పడుకో, నా మనవరాలు గట్టిదే, బయటికి వచ్చేటప్పుడు ఆరోగ్యంగానే ఉంటుంది, మా అమ్మ నాకు మాట ఇచ్చింది, నేను మళ్ళీ మీ ముందుకి వస్తానని, ఖచ్చితంగా మా అమ్మ వస్తుంది మాట ఇచ్చిందంటే అని అంటూ ఉంటుంది కాంచన. అవునమ్మా, అమ్మమ్మ నీ కళ్ళు కనిపించి చెప్పినట్టే నిజంగానే అమ్మమ్మ మన కళ్ళ ముందుకి వస్తుంది అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. తర్వాత ఇక కార్తీక్ దీప ఇద్దరూ కూడా ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత దశరథ అయితే ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు. అప్పుడే ఇక దీప అయితే, ఏమైంది సార్ అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక దశరథ, ఏం లేదమ్మా, నాకు జ్యోత్స్న గురించి ఆలోచన అయిపోయింది, జ్యోత్స్న ఎందుకో తన కన్న తల్లికి అంత ఆరోగ్యం బాగోకపోయినా పట్టించుకోవడం లేదు, తనకి ఎంత మాత్రం ప్రేమ కూడా లేదు అని అంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే, మావయ్య ఒకసారి పైకిలే అని అంటూ ఉంటాడు. కార్తీక్, ఏంట్రా, లే మావయ్య పైకి అని అంటూ ఉండగా ఇక దశరథ అయితే పైకి లెగుస్తాడు. నీకు నేను మాట ఇచ్చానని చెప్పాను కదా, అత్త క్షేమంగా మళ్ళీ ట్రీట్మెంట్ పూర్తయి ఇంటికి వస్తుంది, నేను నీకు మాట ఇస్తున్నాను, కార్తీక్ మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడని ఎన్నోసార్లు తాత దగ్గర నువ్వే అన్నావా లేదా అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, అవును మీరు చెప్పింది కూడా నిజమే, సుమిత్రమ్మకి ఖచ్చితంగా తగ్గి బావే మళ్ళీ క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు, నమ్మకం పెట్టుకోండి, నమ్మకం కోల్పోకూడదు, మనం ఎప్పుడూ కూడా పాజిటివ్గానే ఆలోచించాలి అని దీప అయితే అంటూ ఉంటుంది. కార్తీక్ దీప అలా మాట్లాడేసరికి ఇక దశరథలో హుషారు వస్తుంది. మీ ఇద్దరూ నాకు అండగా ఉండగా నాకు ఇంకా ఏ భయం కూడా ఉండదురా, మీ ఇద్దరు ఉన్నంతసేపు కూడా నాకు అసలు ఏ భయం కూడా ఉండదు, మీరిద్దరు ఇంటికి వెళ్ళిపోతే అప్పుడేంటో భయం కింద ఉంటుంది అని దశరథ అంటూ ఉంటాడు. సరే మావయ్య, అత్తయ్య ట్రీట్మెంట్ అయ్యే వరకు మేమిద్దరం ఇక్కడే ఉంటాము అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, మీ ఇద్దరు ఇక్కడుండి ఏం చేస్తారు, ఏమీ అవసరం లేదు, పనివాళ్ళు పని అయిపోయాక వెళ్ళిపోవాల్సిందే అని అంటూ ఉంటుంది. పారిజాతం పని అయిపోయిన తర్వాత వాడి ఇంటి మనవడు, వాడు ఎంతసేపు అయినా ఉంటాడు, ఎప్పుడైనా వస్తాడు, ఎప్పుడైనా వెళ్తాడు, ఎన్ని రోజులైనా ఉంటాడు, అయినా అగ్రిమెంట్ని అడ్డం పెట్టుకొని ప్రతిసారి కూడా వాడి ఇంటి పనివాడు అని అనొద్దు, నాకు చిరాకు వస్తే అగ్రిమెంట్ని చింపేస్తాను, కానీ దానికి కూడా వీడు ఒప్పుకోవడం లేదు, లేకపోతే ఎప్పుడో అగ్రిమెంట్ని చింపేసి బయట విసిరేసేవాడిని అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. సరేలేండి, నేనేమన్నాను అని అంటూ ఉంటుంది పారిజాతం. తర్వాత ఇక జ్యోత్స్న అయితే, ఏంటి డాడీ, అంటే మేము మీకు మనుషుల్లా కనిపించడం లేదా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అమ్మ దీప, వెళ్ళి సుమిత్రకి నువ్వు జ్యూస్ తీసుకొని వెళ్ళు, రే కార్తిక్
నాతో పాటు బయటికి రా అని అంటూ ఇక కార్తీక్ని బయటికి తీసుకువెళ్తాడు దశరథ. ఏంటి గ్రాని, అసలు నా వంక కూడా చూడలేదు, నేను అడిగిన దానికి మా నాన్న సమాధానం కూడా చెప్పలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీకు విలువ అక్కడ లేదే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాశీ జ్యోత్స్న మాటల ద్వారా నిజం తెలుసుకొని దాసుని తీసుకువచ్చి అందరి ముందు నిజాలను బయట పెట్టించిన దశరథ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక్ దీప ఇద్దరు కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక డాక్టర్ హారికతో ఇలా అంటూ ఉంటుంది దీప. నాకు అబార్షన్ చెయ్యండి మేడం అని అనగానే, నీకేమన్నా పిచ్చి పట్టిందా దీప, అబార్షన్ చేయించుకోవడం ఏంటి అని అంటూ ఉంటుంది డాక్టర్ హారిక అయితే. అప్పుడే ఇక దీప అయితే, నాకు నా తల్లే ముఖ్యం, తర్వాతే నా బిడ్డ, ఈ బిడ్డని చంపుకోవాలని నాకు లేదు మేడం, కానీ నా తల్లి కోసం తప్పదు అని అంటూ ఉంటుంది దీప అయితే. చూడు దీప, నువ్వు అంతా ఆలోచించుకునే నిర్ణయం తీసుకున్నావా అని అడుగుతూ ఉంటే, అవును మేడం, ఇద్దరం కలిసి ఆలోచించుకొని ఈ నిర్ణయానికి వచ్చాము అని కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. కార్తీక్, నువ్వు కూడానా అని అంటూ ఉంటే, తప్పదు మేడం అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. కానీ కార్తీక్ దీప ఇద్దరి కళ్ళల్లో ఇక నీళ్ళైతే కనిపిస్తాయి. వాళ్ళ బాధని చూసి, మీరు ఎంత బాధపడుతూ మీ బిడ్డని పోగొట్టుకుంటున్నారో నాకు అర్థమవుతుంది, కానీ ఇంకోసారి ఆలోచించుకోండి అని అంటూ ఉంటే, లేదు డాక్టర్, బాగా ఆలోచించుకొని ఈ నిర్ణయానికి వచ్చాము. మా అత్త లేకపోతే ఇక మా మావయ్య బ్రతకడు, మా మావయ్య లేకపోతే మా తాత ఉండడం, ఆ ఇల్లే శూన్యమైపోతుంది. అది చూసి మా అమ్మ తట్టుకోలేదు. ఇంతమంది బాధపడడానికి కారణం మా అత్తయ్యకి వచ్చిన జబ్బు. ఆ జబ్బు నయం అవడానికి ఇంతమందిని బాధ పెట్టడం కన్నా మేమే బాధపడాలని నిర్ణయానికి వచ్చాము. ఈ విషయం తెలుసుకొని కూడా వాళ్ళు బాధపడతారు, కొన్ని రోజులు బాధపడతారు, తర్వాత ఇక దాని గురించి వదిలేస్తారు. మా అత్త నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అది కాదు కార్తీక్, ఇప్పుడు మీరు ఈ ప్రెగ్నెన్సీ పోగొట్టుకుంటే తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందో లేదో కూడా చెప్పలేము. ఈ రోజుల్లో అలాగే జరుగుతుంది. మరి అలాంటప్పుడు మళ్ళీ మీకు పిల్లలు పుట్టే ఛాన్సు ఉందో లేదో అని అంటూ ఉంటుంది డాక్టర్ హారిక అయితే. అప్పుడే ఇక కార్తీక్ అయితే, మాకు మా శౌర్య సరిపోతుంది డాక్టర్, ఇక ఆ దేవుడు మా రాతని ఎలా రాశాడో అలాగే జరుగుతుంది, అంతకు మించి ఏమీ చెయ్యలేం కదా అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది హారిక అయితే, ఏంటి మీకు ఆల్రెడీ ఒక పాప ఉందా అని అంటూ ఉంటే, అవును మేడం, 6 సంవత్సరాలు పాప ఉంది, పేరు శౌర్య అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక ఈ విషయాన్ని నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు దీప అని అంటూ ఉంటుంది డాక్టర్. ఏమైంది డాక్టర్ అని అనగానే, ఏమైందంటావేంటి, నువ్వు సుమిత్ర గారి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డవి, నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ శౌర్య, అంటే మీ అమ్మ రక్తం నీలో ప్రవహిస్తున్నట్టే శౌర్య కోడలో కూడా ప్రవహిస్తుంది. చాలా పర్సెంట్ శౌర్య మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది, శౌర్య శాంపిల్స్ అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. ఇక ఆ మాట విని దీప కళ్ళు నీళ్ళు తుడుచుకొని, ఏంటి డాక్టర్ మీరు చెప్పేది అని అంటూ ఉంటే, అవును నేను చెప్పేది నిజం, శౌర్యని వెంటనే తీసుకురా కార్తీక్, టెస్టులు చేద్దాం అని అంటూ ఉంటే, సరే అయితే దీప నువ్వు ఇక్కడే ఉండు, దాన్ని స్కూల్ నుంచి తీసుకొస్తాను అని కార్తీక్ అయితే ఇక స్కూల్కి అయితే వెళ్తాడు. శౌర్యని తీసుకొని వస్తాడు. అప్పుడే ఇక శౌర్య అయితే, ఎక్కడికి వెళ్తున్నావు నాన్న, ఈరోజేంటి ఇంత తొందరగా వచ్చేసి నన్ను తీసుకువెళ్ళిపోతున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు, మీ అమ్మకి చిన్న ఇంజెక్షన్ చెయ్యాలట, మీ అమ్మేమో నేను చేయించుకోనని మారం చేస్తుంది, నిన్ను తీసుకువెళ్తే అక్కడ చేయించుకుంటుందని నేనే తీసుకువెళ్తున్నాను అని అంటూ కార్తీక్ అయితే శౌర్యకి ఏదేదో చెప్తాడు. అప్పుడు ఇక శౌర్య అయితే, సరే నాన్న అని అంటూ కూడానే వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడే ఇక శౌర్యని చూసి డాక్టర్ హారిక అయితే, చాలా బాగుంది పాప, పదమ్మా టెస్టులు చేద్దాము అని అంటూ ఉంటే, ఏం టెస్టులు నాన్న, నాకు వద్దు నాన్న, అప్పుడు కూడా ఆపరేషన్ అని అప్పుడు కూడా సూది పెట్టి నాకు ఇంజెక్షన్లు చేశారు, అమ్మో నొప్పి వస్తుంది నాకొద్దు అని అంటూ ఉంటుంది శౌర్య. నొప్పి రాదమ్మా, మీ చెల్లి కోసమే, పొట్టలో ఉన్న బుజ్జి పాపాయి కోసం, మరి నువ్వు చెయ్యవా అని అంటూ ఉంటే, చేస్తాను నాన్న, తప్పకుండా చేస్తాను అని అంటూ శౌర్య అయితే ఇక టెస్టులన్నీ కూడా చేయించుకుంటుంది. రేపే ఈ టెస్టులు వస్తాయి అని అంటూ ఉంటుంది డాక్టర్ హారిక అయితే. డాక్టర్
ఈ టెస్టులు వచ్చే వరకు జ్యోత్స్న టెస్టులు ఇంకా రాలేదని మావయ్యతో చెప్పండి అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే సరే కార్తీక్ అలాగే అని అంటూ ఉంటే కార్తీక్ దీప ఇద్దరూ కూడా ఇక ఒకరినొకరు పట్టుకొని చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటారు. మనం ఎంత ఏడ్చాం బావా, ఆ దేవుడు మన ఏడుపు విన్నట్టున్నాడు, మన మొర ఆలకించినట్టున్నాడు అని అంటూ ఉంటే అవును దీప నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఇక ముగ్గురు కూడా ఇంటికైతే వెళ్తారు. అప్పుడే ఇక దీప నవ్వుతూ రావడం చూసిన కాంచన ఏంటి పొద్దున్నేమో ముఖం మార్చుకొని బాధపడుతూ వెళ్ళావు, ఇప్పుడేంటి అంత సంతోషంగా ఇద్దరు వస్తున్నారు అని అంటూ ఉంటే హాస్పిటల్కి వెళ్ళారుగా, బుజ్జి పాపాయి గురించి అమ్మ ఇంజెక్షన్ చేయించుకుంది అని అంటూ ఉంటుంది శౌర్య. అప్పుడే ఇక శౌర్య తను చేయించుకున్న టెస్టుల గురించి ఎక్కడ చెప్పేస్తుందా అని కార్తీక్ కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక శౌర్య చేతికి ఇంజెక్షన్ ఏదో చేసినట్టు స్టిక్కర్ అంటించి ఉంటుంది. అది చూసి ఏమైందిరా, అసలు శౌర్యకి ఏం టెస్టులు చేశారు, అసలు ఏం జరుగుతుందిరా అని కాంచన అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా, ఒక వ్యాక్సిన్ వెయ్యాలి, శౌర్యకి వ్యాక్సిన్ వేయించాము అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఓ వ్యాక్సిన్ వేయించారా, సరే అయితే అవును బుజ్జి పాప కోసం ఇంజెక్షన్ చేయించుకుంది దీప అని అంటుంది ఏంటి శౌర్య అని అనగానే అదా నిన్న ఏదో టెస్ట్లో కొంచెం తేడా కనిపించిందమ్మా డాక్టర్కి, కానీ ఇప్పుడు అదే రోజు టెస్ట్ అయితే చేసేశారు, ఏమి కంప్లైంట్ లేదు, కడుపులో ఉన్న బేబీ చాలా హెల్తీగా ఉందని చెప్పారు. నిన్న అందుకే పాపం దీప అలా ఆలోచిస్తూ ఉండిపోయింది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే రే ఇంత జరిగినా నాకెందుకు చెప్పలేదురా, ఎందుకు మీరు నాకు చెప్పకుండా దాచిపెట్టారు అని అడుగుతూ ఉంటుంది. కాంచన అయితే నువ్వు కూడా కంగారు పడతావు కదమ్మా, అసలే పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, అందుకని మళ్ళీ నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకులే అని మాలోనే మేమే ఇద్దరం బాధపడ్డాము అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే చూడమ్మా దీప నువ్వేమీ కంగారు పడుకో, నా మనవరాలు గట్టిదే, బయటికి వచ్చేటప్పుడు ఆరోగ్యంగానే ఉంటుంది, మా అమ్మ నాకు మాట ఇచ్చింది, నేను మళ్ళీ మీ ముందుకి వస్తానని, ఖచ్చితంగా మా అమ్మ వస్తుంది మాట ఇచ్చిందంటే అని అంటూ ఉంటుంది కాంచన. అవునమ్మా అమ్మమ్మ నీ కళ్ళు కనిపించి చెప్పినట్టే నిజంగానే అమ్మమ్మ మన కళ్ళ ముందుకి వస్తుంది అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. తర్వాత ఇక కార్తీక్ దీప ఇద్దరూ కూడా ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత దశరథ అయితే ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు. అప్పుడే ఇక దీప అయితే ఏమైంది సార్ అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక దశరథ ఏం లేదమ్మా, నాకు జ్యోత్స్న గురించి ఆలోచన అయిపోయింది, జ్యోత్స్న ఎందుకో తన కన్న తల్లికి అంత ఆరోగ్యం బాగోకపోయినా పట్టించుకోవడం లేదు, తనకి ఎంత మాత్రం ప్రేమ కూడా లేదు అని అంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే మావయ్య ఒకసారి పైకిలే అని అంటూ ఉంటాడు. కార్తీక్ ఏంట్రా లే మావయ్య పైకి అని అంటూ ఉండగా ఇక దశరథ అయితే పైకి లెగుస్తాడు. నీకు నేను మాట ఇచ్చానని చెప్పాను కదా, అత్త క్షేమంగా మళ్ళీ ట్రీట్మెంట్ పూర్తయి ఇంటికి వస్తుంది, నేను నీకు మాట ఇస్తున్నాను, కార్తీక్ మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడని ఎన్నోసార్లు తాత దగ్గర నువ్వే అన్నావా లేదా అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే అవును మీరు చెప్పింది కూడా నిజమే, సుమిత్రమ్మకి ఖచ్చితంగా తగ్గి బావే మళ్ళీ క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు, నమ్మకం పెట్టుకోండి, నమ్మకం కోల్పోకూడదు, మనం ఎప్పుడూ కూడా పాజిటివ్గానే ఆలోచించాలి అని దీప అయితే అంటూ ఉంటుంది. కార్తీక్ దీప అలా మాట్లాడేసరికి ఇక దశరథలో హుషారు వస్తుంది. మీ ఇద్దరూ నాకు అండగా ఉండగా నాకు ఇంకా ఏ భయం కూడా ఉండదురా, మీ ఇద్దరు ఉన్నంతసేపు కూడా నాకు అసలు ఏ భయం కూడా ఉండదు, మీరిద్దరు ఇంటికి వెళ్ళిపోతే అప్పుడేంటో భయం కింద ఉంటుంది అని దశరథ అంటూ ఉంటాడు. సరే మావయ్య అత్తయ్య ట్రీట్మెంట్ అయ్యే వరకు మేమిద్దరం ఇక్కడే ఉంటాము అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే మీ ఇద్దరు ఇక్కడుండి ఏం చేస్తారు, ఏమీ అవసరం లేదు, పనివాళ్ళు పని అయిపోయాక వెళ్ళిపోవాల్సిందే అని అంటూ ఉంటుంది. పారిజాతం పని అయిపోయిన తర్వాత వాడి ఇంటి మనవడు, వాడు ఎంతసేపు అయినా ఉంటాడు, ఎప్పుడైనా వస్తాడు, ఎప్పుడైనా వెళ్తాడు, ఎన్ని రోజులైనా ఉంటాడు, అయినా అగ్రిమెంట్ని అడ్డం పెట్టుకొని ప్రతిసారి కూడా వాడి ఇంటి పనివాడు అని అనొద్దు, నాకు చిరాకు వస్తే అగ్రిమెంట్ని చింపేస్తాను, కానీ దానికి కూడా వీడు ఒప్పుకోవడం లేదు, లేకపోతే ఎప్పుడో అగ్రిమెంట్ని చింపేసి బయట విసిరేసేవాడిని అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. సరేలేండి నేనేమన్నాను అని అంటూ ఉంటుంది పారిజాతం. తర్వాత ఇక జ్యోత్స్న అయితే
ఏంటి డాడీ, అంటే మేము మీకు మనుషుల్లా కనిపించడం లేదా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అమ్మ దీప, వెళ్ళి సుమిత్రకి నువ్వు జ్యూస్ తీసుకొని వెళ్ళు, రే కార్తిక్ నాతో పాటు బయటికి రా అని అంటూ ఇక కార్తిక్ని బయటికి తీసుకువెళ్తాడు దశరథ. ఏంటి గ్రాని, అసలు నా వంక కూడా చూడలేదు, నేను అడిగిన దానికి మా నాన్న సమాధానం కూడా చెప్పలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీకు విలువ అక్కడ లేదు.